కేరళలో సంచలనంగా మారిన ఒక కేసు సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. కోజికోడ్ బస్సులో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ వీడియో తీసి వైరల్ చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియో వల్ల తీవ్ర అవమానానికి గురైన దీపక్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియా ట్రైల్ ఎంత ప్రమాదకరమో చూపిస్తున్న ఈ కేసుపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. కేరళలో వ్యక్తి మరణానికి కారణమైన మహిళపై కేసు నమోదైంది. బస్సులో ఒక వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఓ మహిళ. ఆ వీడియో వైరల్ అవడంతో అవమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దీపక్. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఎఫ్ఐఆర్ కాపీతో సహా మీ ముందుకు కేసు డీటెయిల్స్ మొత్తం ఇస్తున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. కేరళ చదువుకున్న సమాజం, చట్టానికి విలువనిచ్చే రాష్ట్రమని చెప్పుకుంటాం. కానీ ఈ కథ ఆ భావనలన్నింటినీ ప్రశ్నిస్తుంది. ఒక బస్సు ప్రయాణం, ఒక మొబైల్ ఫోన్, కొన్ని సెకండ్ల వీడియో, అదే ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా తుడిచేసింది. కోజికోడ్ దీపక్ అనే సాధారణ వ్యక్తి, పెద్ద క్రిమినల్ కాదు, రాజకీయ నాయకుడు కాదు, సెలబ్రిటీ కాదు, తన పనికి తాను వెళ్లే ఓ సాధారణ మనిషి. ఆ రోజు కూడా అలానే బస్సులో ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో బస్సులో ఉన్న ఓ మహిళ, ఆమె ఆరోపణలు ఏంటంటే దీపక్ తనను అసభ్యకరంగా తాకాడని. ఆమె వెంటనే గొడవపడలేదు, కండక్టర్ కి చెప్పలేదు, డ్రైవర్ ను ఆపలేదు, పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. ఆమె చేతిలో ఉన్న శక్తిని వాడుకుంది. మొబైల్ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియోలో దీపక్ ముఖం స్పష్టంగా కనిపించింది. వీడియోతో పాటు ఆరోపణలు కూడా స్పష్టంగా పెట్టింది. ఈ వ్యక్తి నన్ను బస్సులో అసభ్యకరంగా తాకాడు అని. ఒక్క క్లిక్, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్, అంతే. అక్కడితో దీపక్ జీవితం ముగిసిపోయినట్టే. వీడియో వైరల్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. షేర్లు, రీపోస్ట్లు, స్క్రీన్ రికార్డింగ్స్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ పేజీలు, యూట్యూబ్ ఛానల్స్, ఎక్కడ చూసినా ఇదే వీడియో. నిజం ఏంటో ఎవ్వరికి తెలియదు, కానీ తీర్పు మాత్రం వచ్చేసింది. కామెంట్ లో వీడిని చంపాలి, ఇలాంటి వాళ్లను బ్రతకనివ్వకూడదు, ఇలాంటి వాళ్ళ వల్లే మహిళలకు భద్రత లేదు, ఎవ్వరూ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆరోపణ నిజమా తప్పుడుదా? వీడియో కట్ చేశారా? పూర్తి సందర్భం ఏంటి? పోలీస్ విచారణ జరిగిందా? కోర్టు ఏమంటుంది? ఈ ప్రశ్నలన్నీ ఎవ్వరికీ అవసరం లేకుండా పోయాయి. దీపక్ ఫోన్ మోగుతూనే ఉంది. తెలిసిన వాళ్ల ఫోన్స్ కాదు, తెలియని నెంబర్లు, దూషణలు, బెదిరింపులు, కుటుంబానికి ఫోన్ చేసి అవమానించడం, దీపక్ తల్లిదండ్రులకు వీడియోలు పంపించడం, మీ కొడుకు ఇలాంటి వాడు అని ముద్ర వేయడం. ఆ కుటుంబం బయటకు తలెత్తి తిరగలేని పరిస్థితి. దీపక్ పనిచేసే చోట కూడా ఇదే పరిస్థితి. సహోద్యోగుల చూపులు మారిపోయాయి. ఎవ్వరూ నేరుగా మాట్లాడలేదు, కానీ కళ్లల్లో అనుమానం. ఒక వీడియో ఒక మనిషిని సమాజం నుంచి పూర్తిగా వెలివేసింది. ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక మహిళ వీడియో పెట్టడం తప్పా కాదా? ఆమెకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసే హక్కు ఉంది, కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్లక ముందే, విచారణకు అవకాశం ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిలబెట్టడం సరైందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో న్యాయం కాదు, ఎమోషన్ నడుస్తుంది, కోపం నడుస్తుంది, లైక్స్ నడుస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి. దీపక్ బయట తిరగలేకపోతున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేడు. ఆన్ చేస్తే నరకం, ఆఫ్ చేస్తే భయం. కుటుంబం కూడా ఏం చేయాలో తెలియని స్థితి. పోలీసుల విచారణ ఇంకా పూర్తి కాలేదు, కానీ సమాజం శిక్ష పూర్తి చేసింది. ఇదే సమయంలో మీడియా కూడా ట్రయల్ మొదలుపెట్టింది. బస్సులో మహిళను తాకిన వ్యక్తి అనే ట్యాగ్ పేరుతో ముఖం దేశం మొత్తం తిరిగింది. అతనికి తన కథ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ ఒత్తిడి, ఆ అవమానం, ఆ ఒంటరితనం చివరకు దీపక్ ను ఒక నిర్ణయానికి నెట్టాయి. తనపై పడిన ముద్ర ఎప్పటికీ తుడిచిపోదని అతనికి అనిపించింది. నిజం తన వైపు ఉన్నా ఎవ్వరూ వినరని భావించాడు. అదే భావన అతన్ని నెమ్మదిగా చంపేసింది. ఒకరోజు ఎవ్వరూ ఊహించని విధంగా దీపక్ తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. ఆత్మహత్య. ఆ ఒక్క వార్త కేరళను షాక్ కు గురి చేసింది. అప్పటి వరకు దూషించిన వాళ్ళు మౌనమయ్యారు. వీడియో షేర్ చేసిన వాళ్ళు డిలీట్ చేశారు. కానీ ఒక మనిషి తిరిగి రాడు. ఇప్పుడే కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు దీపక్ మరణాన్ని సాధారణ ఆత్మహత్యగా చూడలేదు, సోషల్ మీడియా వీడియోనే కారణంగా గుర్తించారు. విచారణలో తేలిన విషయాల ఆధారంగా ఆత్మహత్యకు పురిగొల్పడం అనే సెక్షన్ కింద మహిళపై కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే ఈ కేసును దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చింది. తప్పు మహిళదా, లేక సమాజానిదా, లేక సోషల్ మీడియా వ్యవస్థదా, లేక మన ఆలోచన విధానమా? కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ 2026 జనవరి 19 రాత్రి 8:03 ఒక కీలక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎఫ్ఐఆర్ నంబర్ 0063 సంవత్సరం 2026. ఈ కేసు ఇక సోషల్ మీడియా కథ కాదు, ఇది అధికారికంగా నేర విచారణ కేసుగా మారింది. ఈ ఎఫ్ఐఆర్ లో ఒక విషయం స్పష్టంగా రాశారు. ఘటన జరిగిన ప్రదేశం
సోషల్ మీడియా అని. అది చాలా అరుదైన లైన్. నేరం జరిగిన చోటు రోడ్డు కాదు, ఇల్లు కాదు, బస్సు కాదు, సోషల్ మీడియా. ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్లు భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 108 అంటే ఆత్మహత్యకు పురిగొల్పడం, పాత ఐపీసీ 306 స్థానంలో వచ్చిన కొత్త చట్టం మరింత స్ట్రాంగ్ సెక్షన్. ఈ సెక్షన్ ఏమంటుందంటే, ఒక వ్యక్తి నేరుగా ఆత్మహత్య చేయమని చెప్పకపోయినా అతన్ని మానసికంగా కూల్చిన, అవమానానికి గురి చేసిన, సమాజం ముందు దోషిగా నిలబెట్టిన ఈ చర్యల వల్ల అతడు ఆత్మహత్య చేసుకుంటే అది కూడా నేరమే. అదే ఈ కేసులో పోలీసులు వాదిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో మరో కీలక విషయం ఏంటంటే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ షోర్ హయ్యర్ ఆఫీసర్స్. అంటే ఇది సాధారణ ఫిర్యాదు కాదు, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్ కేసు. దీని అర్థం ఏంటంటే సోషల్ మీడియా ప్రభావాన్ని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారన్నమాట. ఎఫ్ఐఆర్ లో తేదీలు కూడా స్పష్టంగా ఉన్నాయి. జనవరి 16 నుంచి 18 వరకు జరిగిన సంఘటనలు, జనవరి 19న సమాచారం అందింది, అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మహిళ వీడియో పెట్టింది కాబట్టి నేరమా? ఇక్కడే చట్టం చాలా క్లియర్ గా చెబుతుంది, వీడియో తీయడం నేరం కాదు, ఆరోపణలు చేయడం నేరం కాదు. కానీ విచారణకు ముందే వ్యక్తి మొహం, పేరు, ఆరోపణతో సోషల్ మీడియా వీడియోలో పెట్టడం వల్ల అతడు మానసికంగా కూలిపోయి ప్రాణం తీసుకుంటే అది చట్టపరంగా అబిట్మెంట్ కిందకి వస్తుంది. ఇదే బిఎన్ఎస్ 108 సారాంశం. ఈ కేసులో పోలీసులు 3 అంశాలని ప్రధానంగా చూస్తున్నారు. 1, వీడియోలో పూర్తి సందర్భం ఉందా లేదా. 2, వీడియో ఎడిట్ చేశారా లేదా. 3, వీడియో పోస్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రభావం, కామెంట్స్, బెదిరింపులు, అవమానం. ఇవన్నీ కలిపి దీపక్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయా? ఈ 3 లింకులు కోర్టులో ప్రూఫ్ అయితే ఈ కేసు చాలా సీరియస్ గా మారుతుంది. ఇక్కడ మరో కీలక కోణం, ఎఫ్ఐఆర్ లో మహిళే కంప్లైంట్ కాదు, హయ్యర్ ఆఫీసర్ ద్వారా కేసు నమోదైంది. అంటే దీపక్ మరణం తర్వాత స్టేట్ ఇన్వాల్వ్ అయ్యిందని అర్థం. స్టేట్ వర్సెస్ ఇండివిడ్యువల్ కేసుగా మారే అవకాశం ఉంది. అంటే ఇక ఇది వ్యక్తిగత గొడవ కాదు, సమాజానికి సంబంధించిన కేసు. ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది? ప్రాసిక్యూషన్ ఏమంటుంది? వీడియో వైరల్ కావడం వల్లే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇది డిజిటల్ అబ్యూస్ ద్వారా జరిగిన అబిట్మెంట్ అని డిఫెన్స్ ఏమంటుంది? మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే బయటపెట్టింది, ఆమె ఉద్దేశం ఆత్మహత్యకు పురిగొల్పడం కాదు అని. ఇక్కడే కోర్టు సూక్ష్మంగా చూస్తుంది, ఉద్దేశం కాదు, ప్రభావం. ఈ కేసు ఒక చారిత్రాత్మక మలుపు కావచ్చు, ఎందుకంటే మొదటిసారి సోషల్ మీడియా పోస్ట్ నే నేరస్థలంగా ఎఫ్ఐఆర్ లో రాశారు. రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రీసిడెంట్ అవుతుంది. ఎవరికైనా ఆరోపణలు ఉంటే పోలీస్ స్టేషన్ దారి చూపించాలి, వైరల్ వీడియో దారి కాదు అని ఈ కేసు చెబుతుంది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇది మహిళలకు వ్యతిరేక కథ కాదు, ఇది పురుషులకు అనుకూల కథ కూడా కాదు. ఇది బాధ్యత గురించి. చట్టం ఎవరి చేతిలో ఉన్న ఆయుధాన్నైనా నియంత్రిస్తుంది, కత్తి అయినా, తుపాకీ అయినా, మొబైల్ అయినా. దీపక్ తిరిగి రాడు, అతని కుటుంబ జీవితం మామూలుగా ఉండదు. అదే సమయంలో మహిళ జీవితం కూడా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఒక వీడియో 2 జీవితాలను నాశనం చేసింది. అందుకే ఈ కేసు ఒక హెచ్చరిక. ఆరోపణ నిజమైనా తప్పైనా తీర్పు చెప్పేది కోర్టే, సోషల్ మీడియా కాదు. క్లిక్ చేయడం సులభం, కానీ దాని ప్రభావం ప్రాణాంతకం. ఈ కథ ఇక్కడతో ముగియదు, కోర్టు తీర్పుతోనే నిజంగా ముగిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసు ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతుంది, నీ చేతిలో ఉన్న మొబైల్ న్యాయం చేస్తుందా లేక ఇంకో ప్రాణం తీస్తుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.